గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న చెంచుగూడల ప్రజల ఆరోగ్య పరిరక్షణను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని మార్కాపురం జిల్లా పుల్లల చెరువులోని స్థానిక మండల కార్యాలయంలో లోకన ఫౌండేషన్ మరియు ఆర్డీటీ సంయుక్త ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. అటవీ ప్రాంతంలో వైద్య సేవలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు ఈ శిబిరం ఎంతో ఉపయుక్తంగా నిలిచింది. శిబిరం నిర్వహణకు ముందు నిర్వాహకులు గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి కంటి సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని ప్రజలను ప్రోత్సహించారు. మొత్తం 250 మందికి పైగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 56 మందికి ముత్యబిందు తదితర సమస్యల కారణంగా శస్త్రచికిత్స అవసరమని వైద్యులు గుర్తించారు. అవసరమైన వారికి తగిన వైద్య సదుపాయాలు కలిగిన ఆసుపత్రులకు తరలించి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అవసరమైన వారికి రవాణా, వసతి, ఆహార సదుపాయాలు కూడా ఉచితంగా కల్పించనున్నట్లు వెల్లడించారు. మిగిలిన వారికి చూపు మందగించడం, కంటి ఇన్ఫెక్షన్లు, అలర్జీలు వంటి సమస్యలకు తగిన చికిత్స అందించి అవసరమైన అద్దాలు మరియు మందులను ఉచితంగా పంపిణీ చేశారు. చిన్నారులు మరియు వృద్ధులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు సూచించారు. అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి డాక్టర్ వెంకట ప్రతాప్. నేను ఆర్డీటీ సంస్థలో శ్రీశైలం రీజన్లో దాదాపుగా ఆర్డీటీ 15 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. లోకనాథ్ సంస్థ సహాయంతో ఆర్డీటీ సంస్థ ప్రతి సంవత్సరం హర్షారెడ్డి ఆధ్వర్యంలో ప్రతి మండలంలో ఐ క్యాంప్ జరుగుతుంది. ఈరోజు వచ్చేసి పుల్లచెరువు గ్రామం మండలం హెడ్ క్వార్టర్లో ఐ క్యాంప్ జరుగుతుంది. ఈరోజు దాదాపుగా 150 మంది ఓపిక గాను ఎంతమంది వస్తే అంతమంది క్యాటరాక్ట్ ఆపరేషన్ చేపిస్తాము. తర్వాత ఐ ప్రాబ్లం సైట్ ఉన్న వాళ్ళకైతే దగ్గరగా దూరంగా ఉన్నట్టయితే ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎవరికైనా డ్రాప్స్ ఏమన్నా అవసరమైతే డ్రాప్స్ కానీ ఉచితంగా ఇస్తాము. తర్వాత ఆపరేషన్ తీసుకుపోయేది కానీ ఆర్డీటీ సంస్థని తీసుకుపోయేసి వాళ్ళు ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత సురక్షితంగా వాళ్ళ గ్రామాలకు చేర్చడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తం డాక్టర్ మహేష్ ఆధ్వర్యంలో జరుగుతుంది. నమస్కారం, నా పేరు డాక్టర్ మహేష్ అండి. డాక్టర్ హర్ష ఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనము 2 రోజులు ఎర్రగొండపాలెంలో చెంచు ట్రైబల్స్ వాళ్ళందరికీ కంటి ఉచిత శిబిరం చేయడం జరిగింది. దానికి సహకరించిన ఆర్డీటీ వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదములు. మేము ఈ పేషెంట్స్ అందరికీ కూడా పరీక్ష చేసిన తర్వాత ఆపరేషన్ చేయడానికి గజ్వెల్ ఐ హాస్పిటల్కి తీసుకెళ్తాము. దానికి అన్ని కూడా ఏర్పాట్లు ఆర్డీటీ వాళ్ళు చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక వారం రోజుల వరకు మా దగ్గర పెట్టుకొని కంటి ఆపరేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 1 నెల తర్వాత మళ్ళీ వచ్చి చెక్ చేసి వాళ్ళందరికీ కూడా అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక సిస్టమాటిక్ మెడికల్ లాస్ ప్రకారం ఏ రకంగా మనం చేయగలుగుతామో ఆ రకంగా అన్ని చేసి అందరికీ కూడా మంచి చూపుని ఇవ్వడం జరుగుతుంది. ఈ మంచి ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసినందుకు అందరికీ కూడా మా ధన్యవాదములు. ముఖ్యంగా ఆర్డీటీ వాళ్ళకి, న్యూస్ ఛానల్ వాళ్ళకి, ప్లస్ డాక్టర్ సార్ వాళ్ళకి, ఆర్గనైజర్స్కి, ప్లస్ వాలంటీర్స్ అందరి పేర్లు మనకు తెలియదు కానీ వాలంటీర్స్ లేని మనం ఈ కార్యక్రమం చేయలేకపోతాం. సో వాళ్ళందరికీ కూడా మా తరఫు నుంచి మంచి అభినందనలు మరియు ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఎంతమంది టోటల్? ఈ 2 రోజుల కార్యక్రమంలో మొత్తం 255 మందికి పరీక్ష చేయడం జరిగింది. దాంట్లో 56 మందికి కంటి శుక్లం ఉన్నట్టుగా నిర్ధారించి వాళ్ళందరికీ కూడా ఆపరేషన్ చేయాలని మేము ప్లాన్ చేసుకున్నాము. మిగతా వాళ్ళందరికీ అద్దాలు ఇవ్వడం జరిగింది, కొందరికి మందులు ఇవ్వడం జరిగింది. శస్త్రచికిత్స వలన ఉపయోగం పడని వాళ్ళకి అందరికీ కూడా హయ్యర్ సెంటర్కి రిఫర్ చేసి వాళ్ళందరికీ కూడా సాధ్యమంత వరకు మేము చూపు తిరిగి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము.